ఇప్పుడైతే మేమైతే గ్రానీ సస్పీషియస్ పార్ట్ 3 అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఇది చాలా క్రేజీగా ఉంటుంది చూడండి. డోర్లో నుంచి అయితే వెళ్ళబోతున్నాం మనం ఇవాళ. ఒక సస్పీషియస్ డోర్లో నుంచి అయితే. ఎస్ ఫ్రెండ్స్, మా అన్నయ్య చెప్పింది అయితే రియల్లీ అయితే కరెక్ట్. సో ఇప్పుడు మనమైతే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, మనమైతే గ్రాండ్ పని పెట్టేస్తున్నాం. ఇప్పుడు మనం స్టార్ట్ చేసేస్తాం ఫ్రెండ్స్. మనమైతే చిప్స్ తింటే ఆడుతున్నాం అనమాట. డే 1. ఇప్పుడైతే మనం మన రూమ్కి అయితే ఎంటర్ అయిపోయాం. కింద అయితే స్వచ్ఛమైన భారత్ చేసినట్టున్నారు. స్వచ్ఛ భారత్ చేసినట్టున్నారు గాయ్స్. కింద మొత్తం వాసన. ఎస్ గాయ్స్, ఇక్కడైతే మనకేం లేదు. అంటే ఇప్పుడు సస్పీషియస్ పడుకుంటున్నాడు. మనమైతే ఇప్పుడు గన్ అయితే కదా. సస్పీషియస్ డోర్ అంటే మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్రోబార్, డోర్ హ్యాండిల్ అండ్ ప్యాడ్లాక్కి క్రోబార్, డోర్ హ్యాండిల్ ఇంకా హ్యాండ్ వీల్ కూడా. హ్యాండ్ వీల్ అయితే ముఖ్యం, ఎందుకంటే ఆ గేట్ తీయడానికి. తాత అయితే వెళ్తున్నాడు చూడండి, ముసలోళ్ళలాగా ముడ్డుకుంటూ వెళ్తాడు గైస్. అదేమో కానీ అదే కదా సార్, అదే కదా తాత స్పెషాలిటీ. మనకు డోర్ లాక్ దొరికినా చాలు ఫ్రెండ్స్. అది మనకైతే డోర్ లాక్ దొరికేస్తుంది, కానీ తర్వాత తీసుకుందాం. పైకి సీసీ కెమెరా చూడడానికి వెళ్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడైతే ఎవ్వరు లేరు. అయితే అక్కడ క్రోబర్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఓహో షర్ట్, ఇక్కడ ఏం లేదు. మనకి టీ అని శబ్దం వస్తే తాత కూడా మనం తొందరగా దాక్కుందాం ఫ్రెండ్స్. తాత మనల్ని ఏం చేయలేదు. అన్నయ్య తాత వెళ్ళిపోతున్నాడు ఫ్రెండ్స్. తాత వెళ్ళిపోయినైతే మనం కాసేపు ఉండాలి, లేకపోతే తాత పక్కనే ఉంటాడు, మూతికేసి కొట్టేస్తాడు గట్టిగా. అదే తాత రూమ్లో ఉంటుంది గైస్ గన్ మాత్రం. అనుకుంటున్నా ఖచ్చితంగా ఈ డస్క్లో ఉంటుంది గన్ను. అరే ఇక్కడ ఫ్రెండ్స్ ఉంది కాబట్టి ఏం లేదు ఫ్రెండ్స్. ఎక్కడ పెట్టాడు అబ్బా ముసలాయన? గన్ వేర్ ఆర్ యూ గన్? వెపన్ కి అయితే దొరికింది. అంటే మనకి క్రోబార్ దొరికితే అట్టపెట్టిలో ఉండదు అనుకుంటా స్టన్ గన్. ఇక్కడ తాత ఎవరు లేరు తెలిసి తాత కిందకి వెళ్ళి ఉంటాడు. తాత గైస్ వాడి మూతికేసి కొడతాం. ఎప్పుడు మన మూతికేసి కొడతాడు కదా. ఈసారి అయితే తాత మూతి అయితే పేల కొట్ట అన్నయ్య కొట్టేశాడు. ముక్కు కానీ మూతి కానీ పగిలింది. ఎస్ అన్నయ్య. మనం డోర్ హ్యాండిల్ ఇవన్నీ ఎత్తుకుతాం పదండి. సెక్యూరిటీకి లేకపోతే మాయమైపోతాడు. కొడుకుడు కుక్కోడు మాయమైపోతాడు. కుక్క ఇప్పుడైతే మనం డోర్ హ్యాండిల్ అయితే హ్యాండ్ వీల్. గ్యాస్ ఆయిల్ అయింది ఫ్రెండ్స్ చిరాగ్గా. డోర్ హ్యాండిల్ కావాలి ఫ్రెండ్స్ మనకి. మరి చిరాగ్గా తెప్పిస్తూ ఉంటాడు ఈ తాత.
ఒకసారి ఇక్కడ కూడా డోర్ హ్యాండ్ సేఫ్కి ఎందుకు పనికిరానికి పనికొచ్చింది అనుకోండి. దాంట్లో ఏముంటాయి? నా గెస్ట్లో ఓ మర్చిపోయి బాత్రూంలో చూడకుండా హెలికాప్టర్ ఎతికిన చోట అంతా దరిద్ర పైన దొరికితే ఏం చేస్తాం ఫ్రెండ్స్? మళ్ళీ తాత వచ్చి మూతికేసి కొట్టేస్తాడు, అదొక భయం. అమ్మయ్యా ఒక పాట దొరికింది. ఇక్కడ వేసేద్దాం, అక్కడ దొరికిందంటారు మరి. మనం కనుక అమ్మో గన్నెత్తుకోవాలి, పదండి. కాకపోతే వచ్చేసి మూతికేసి కొట్టేస్తాడు గట్టిగా. షిహా అనుకుంటా. ఓ షీట్ ఓ అంటాడు. అరే డోర్ హ్యాండిల్ అయితే దొరికేసింది. ఇంకా మనకు కావాల్సినవి ఫ్రెండ్స్ హ్యాండ్ వీల్, ఇంకా క్రోబార్, ఇంకా కట్టింగ్ ప్లేస్ కూడా దొరికేసింది. కటింగ్ ప్లేస్ దొరికేసింది కదా, ఎందుకు మనం ఎంతసేపు ఉన్నాం అర్థం కాకుండా. ఒక్క నిమిషం ఇక్కడ చంపేసి మనం ఇక్కడ ఒక వైర్ ఉంది ఫ్రెండ్స్, ఆ వైర్ని కట్ చేసేస్తే కింద కరెంట్ ఆగిపోయింది. ఆ కింద కరెంట్ అయితే ఆగిపోయింది. మనం ఎందుకైనా ఒక ఏమో తీసుకుందాం. ఇప్పుడు తాతైనా రావచ్చు సడన్గా. తాత వస్తే ఇంకంతే మూతికే అట్లా ఇట్లా కాదు ఫ్రెండ్స్. మా తాత అయితే రాలేదు. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ సబ్స్క్రైబ్, కొంచెం వ్యూస్ ఎక్కువ రావాలి ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం మాకు డబ్బు అవసరం ఉంది. షేర్స్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. గ్రానీలో మీరు ఎలా సర్వే అవ్వాలో చూపించవచ్చు, కానీ గన్ దొరికే విషయాలు మీకు ఏమైనా గ్రాండ్ చాప్టర్ 2లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే గుండెల్లో మీకు గోరా షేర్ చేయొచ్చు. మీకు గనక గ్రాండ్ చాప్టర్ 2లో మాత్రం ఏమైనా చిన్న ప్రాబ్లం ఉన్నా ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోయింది ఫ్రెండ్స్. అంటే గన్లు ఎక్కడ దొరుకుతాయి, క్రోబార్లు ఎక్కడ దొరుకుతాయి, మీ 3 వీడియోలు చేసాం మొత్తం. ఇప్పుడు దీంతో 4 వీడియోలు చేసాము. ఇంకా కామెడీ సీజన్ పార్ట్ 3 అయితే మేము రేపు అయితే రివ్యూ చేస్తాము. రేపు నెట్ ఉండిద్దో ఉండదు ఫ్రెండ్స్, సండే కాబట్టి ఎక్కువ చూసేస్తాం సినిమాలు డౌన్లోడ్ చేసేసుకొని. ఇంకా క్రోబార్ ఎతకాలి కదా ఫ్రెండ్స్. మేమైతే ఒంగోలులో ఉంటాము. ఒంగోలు కొత్తపట్నం బస్ స్టాండ్ 2000 పోలీస్ స్టేషన్. మీరు ఎక్కడ ఉంటారో కామెంట్ చేయండి, మీ ఏరియా, మీ దగ్గర నియర్ ఎక్కడ, అవి కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా నాన్న పెట్టే టిఫిన్ బండికి మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్. మా నాన్న మా పాపం షేర్ వాళ్ళన్నీ భలే చేస్తారు ఫ్రెండ్స్. అది వచ్చిన జనాలే అంటారు. ఇక్కడ బోట్ ఫీలింగ్ ఇక్కడ ఎక్కువగా బోట్ స్టీరింగ్ అలా ఉంటాయి. దీని ఏం దాకా లేకపోతే మీరు కూడా దీన్ని చిప్స్ చూస్తే ఎంజాయ్ చేస్తూ తినండి ఫ్రెండ్స్. కాకపోతే లైక్ చేయడం మాత్రం మర్చిపోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చెయ్యని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి గాయస్. ఇప్పుడైతే బజార్ నొక్కేసాను. కటింగ్ లే తాత ఉంటాడు కింద, జాగ్రత్తగా ఉండాలి. దీంట్లో ఎత్తుకోమా. ఇప్పుడు తాతను లేపేసి వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు తాతని ఎక్కడ కలిపినా పైన ఉన్నాడేమో. పాట వింటాడు గేసుడు వచ్చి పాట వేసి డ్యాన్స్ వేస్తాడు. మీకు ఒక వీడియో తీసాం, అది గ్రాండ్ వచ్చి డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. కామెడీ సీజన్లోనూ తీసాం ఫ్రెండ్స్. మీరైతే తప్పకుండా చూడండి అన్ని వీడియోస్ కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. మాది గ్రానీ మొత్తం అయిపోయినాయి అనుకో పార్ట్స్, మేము కొత్తగా స్టంబుల్ గేస్ మూతికేసి కొట్టాడు గేస్.
నా కొడుకు కొండిద్ది. ఇప్పుడు మళ్ళీ మనం డే 2కి అయితే ఎంటర్ అయిపోయాం. ఓకే, అది స్టార్ట్ చేసేస్తున్నాం. వాడికి ఉంది గైస్. మామూలుగా ఉండదు, ముసలి పండుగ ఉండదు ముందు. గురి తప్పింది గైస్, గురి తప్పింది. బాగా ఈసారి మాత్రం చాలా తప్పకుండా చుక్కలు చూపిస్తాం ఫ్రెండ్స్. ముసలోడికి మాత్రం ఉండిద్ది గైస్. ఇప్పుడైతే ఖచ్చితంగా వదిలేస్తాను ఫ్రెండ్స్. మనకైతే డోర్ హ్యాండిల్ అయిపోయింది, కటింగ్ ప్లేట్ అయిపోయింది, ఇంకా హ్యాండ్ వీల్, క్రోబార్, ప్యాడ్లాక్, ఈ 3 వస్తువులు కావాలి. నాకు తెలిసి బ్యాడ్లోకి సాలిపూడి దగ్గర కానీ అలా ఉంది కదా. అడ్డుకోండి ఫ్రెండ్స్, పైకి వెళ్తున్నాడు ముసలాడు. గుండు మేము కొట్టాలి వెనక నుంచి కదా. గుండు 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 దగ్గరికి రా. గుండు కనపడాలి ఫ్రెండ్స్. ఒక బుల్లెట్ ఉంది. ఇక్కడ బా గోడ గుద్దుకున్నాడు పోయి. అందరికి క్రోబార్లు ఎతకాలి. కటింగ్ ప్లేట్ ఎక్కడ పెట్టేసాం? అక్కడ పెట్టేసాం కదా. అసలు ఈ వీడియో చూస్తే మీకు గ్రానీ 2లో ఎలా సర్వే అవ్వాలో అర్థమైంది ఫ్రెండ్స్. ప్యాడ్లాక్కి ఎస్, మనమైతే తొందరగా చేసేద్దాం ఫ్రెండ్స్. గన్లో బుల్లెట్లు కూడా లేవు ప్లేస్. ఇంకా ఈ క్రోబార్లు ఎక్కడ ఉన్నాయో, ప్యాడ్లోకి హ్యాండ్ వీల్ ఎక్కడ ఉన్నాయో. మనకి 2 దొరకాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం ఇలాంటి దొరకవు ఫ్రెండ్స్, అదేందో కానీ. అక్కడైతే మీకు చిన్న హోల్ లాంటిది కనిపిస్తుంది, దాన్ని పెట్టి ఫిట్ చేసేసేయండి సరిపోయింది. బుల్లెట్, ఒక్క బుల్లెట్ ఉంది ఇక్కడ. తాత వచ్చాడు ఫ్రెండ్స్. నాకైతే ఇప్పుడే సౌండ్ వచ్చింది. ఒక్క బుల్లెట్ ఏం చేస్తాం. ఇది అయిపోయింది కానీ నేను వీడిని షూట్ చేసి కానీ రెంచి తీసుకొని సాలిడ్ని చంపేసి మర్చిపోయి సాలిడ్ చంపాలంటే బుల్లెట్లు కావాలిగా. ఎక్కడ పెట్టేశారు ఫ్రెండ్స్ షార్ట్ గన్? స్టన్ గన్, స్టన్ గన్, స్టన్ గన్ ఎక్కడ ఉన్నావు? బట్టలు ఉతికే సద్దం అవుతుంది ఎందుకో. ముసలి ఎక్కడ నుంచి రావాలి. ముసలి వాళ్ళ ఇంట్లో అన్నీ ఉంటాయి కానీ ఒక వాషింగ్ మిషన్ ఉండదు, ఒక టీవీ ఉండదు, మళ్ళీ పియానో పేరుకి ఏసీ కూడా ఉండదు ఫ్రెండ్స్. ఎక్కడున్నాడబ్బా? పడుకోవాలి భలే కామెడీ ఇప్పుడు. తత్తయ్య తత్తయ్య ఓ. ఒక్కోసారి వెనకాల నుండి కూడా వచ్చేస్తారు ఫ్రెండ్స్. కనపడాలి. అదిగో గుండు తాత ఇక్కడ ఉన్నా వెనకాల. హాయ్, పెర్ర షాట్ అయిపోవాలి. పెర్ర బా పెర్ర పెర్రకి తగిలిపోయి పెర్రకి.
బుల్లెట్లు ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. తాత బెడ్రూమ్లో డస్క్ ఉంది ఫ్రెండ్స్, అక్కడ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ కూడా ఉంది. దీనిపైన ఉండాలి బుల్లెట్ నా. అక్కడ ఉంది ఫ్రెండ్స్. ఇంకా దీన్ని ఎతకాలి. కిందే ఉంది కదా రెంచి, ఇక్కడ ఉందిలే. గన్ను కింద పడేసుకొని ఇలాంటప్పుడు కరెక్ట్ టైంలో పడవు. బా కొద్దిగా ముందుకు వెళ్ళి అయితే పడేయాల్సింది. ముందుకెళ్తే ఇంకంత కింద పడతాం మనం. అమ్మయ్యా, అమ్మో. ఇలా అయితే రేపు అయినట్టే. మూతి షాట్లే అన్నీ ఇంకా తాతయ్యతో. ఇప్పుడైతే మన కిందకి వెళ్ళిపోతుంది. నాకు తెలిసి క్రోబార్ కానీ హ్యాండ్ వీల్ కానీ ఉండాలి అక్కడ. హ్యాండ్ వీల్ ఎక్కడ ఎతకాలో ఏంటో. ఏందో గైస్ బతికేలా ఏడ్చి. హ్యాండ్ వీల్ ఎప్పుడు దొరికింది ఫ్రెండ్స్, కానీ ఈసారి ఎందుకు ఏడిపిస్తుంది. మనకి ఎక్కువ సబ్స్క్రైబర్ రాదనుకుంటుంది. మనకైతే ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావాలి. దొరికేసింది. ఒక డ్రాప్ చేసింది, మనకి అందరికి గన్ తెచ్చుకున్నాం. గ్రాని పాప ఏడుస్తుంది. అది మన గ్రాని పాప. సరే సరే సరే, తర్వాత చిక్కు లాలీపాప్. ఏడు మస్తులోడా, నీ గుండుకి షేవింగ్ అయినా? నీకెందుకు గుండుకి షేవింగ్ కటింగ్ చేయించుకోవడానికి వెళ్ళు. అది షేవింగ్ చేస్తే ఇంకా రక్తాలు వచ్చేస్తాయి. రక్తాలు రక్తాలు ఓ సోసి రక్తాలు. రక్తం కారిపోద్ది గుండుకి. బాబా తాతకి ఇప్పుడు తెంగంగే తెంగడు తెంగడు తెంగంగే తెంగే తెంగే తెంగంగే తెంగడు తెంగడు తెంగంగే అయింది. ఇప్పుడు తాత రెడ్ కలర్లో ఉంటాడేమో అనిపిస్తుంది. రెడ్ కలర్ ఐస్, కొన్నిసార్లు రెడ్ ఐస్ వస్తాయి తాతకి. అప్పుడు మనం లిప్స్టిక్ కలర్ దలు పూసుకుంటాడేమో. అసలు వాడి కళ్ళు ఉంటేనే పూసుకోవడానికి. మూతి మాత్రం బ్యాగ్ అని పెడతాడు. తెరవని కూడా తెరవాడు. బుటుక్ బుటుక్. అదేంటే మాత్రం ఓ షీట్ అంటాడు. తాతారు తాతారు ఎక్కడున్నావు తాతారు, నిన్ను పియ్యను తాత. హౌఆర్ తాత. వాడు చూడండి, వాడు ముందునే ఉన్నాను. ఇప్పుడు వచ్చాడండి. కళ్ళు కనిపించేవాడికి అసలు. షర్ట్ పగిలిపోయింది వాడిది. అందుకే అందులో దూరం వెళ్ళిపడ్డాడు. అయ్యో, ఇప్పుడు ఇది ఎక్కడ నెతకాలి ఫ్రెండ్స్. మర్చిపోయి క్రోబార్ అయితే ఇద్దాం పదండి. ఇక్కడ ఒకటి ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి ఉంది, ఇది కూడా చూడాలి. చూసిల్లా అక్కడ మన స్పార్క్ ప్యాక్ దొరికిల్లా. ఇక్కడ కాదు ఫ్రెండ్స్, ఇక్కడ ఇటు తిరుగు, స్ట్రైట్గా ఇటు తిరుగు. ఇది 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 చూసాం కదా. ఏమన్నాడా? ఖాళీ పెట్టి. ఇప్పుడు చూసా నాకు నిజంగా ఇందాక చూసా. కాబట్టి వీడియో అయిపోయినా ఫస్ట్ చూసుకో. తొందరగా తలుపులు ఓపెన్ చేసేసి. ఇది హ్యాండ్ వీల్ ఏడిపిస్తుంది ఎందుకు నాకు? రభసా నాకు తెలిసి హ్యాండ్ వీల్ కింద ఉందా? లేకపోతే చంపకేసి చాలా 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 అనుకుంటా. కింద అదే కిందే, లేకపోతే గన్లో బుల్లెట్లు కూడా లేవు ఫ్రెండ్స్. ఏం ఆడతాం? ఇదో క్రోబార్ తీసుకొని కింద గన్ను ఉంది వెళ్దాం. స్ట్రంగ్ అని దొరికితే కానీ బుల్లెట్లు కూడా ఆ బుల్లెట్ ఎత్తుక్కోవడం ఇంకా. కింద కూడా బుల్లెట్లు ఉన్నాయి అనుకోండి. ఇంక రారా ముసలాడు నీకు తత్తయ్య తత్తయ్య ఓ అని షాక్ కొట్టి చచ్చిపోతావు. హ్యాండ్ వీల్ ఎక్కడ దొరకాలా? ఏడ్చేస్తా. అలాగే గ్యాస్ ఫ్యూజ్ ఉంది. ఎప్పుడు ఎక్కడ సచ్చింది గ్లాస్ ఫ్యూజ్. హ్యాండ్ వీల్ నా దగ్గర హెలికాప్టర్ దగ్గర ఉండిద్దేమో అనిపిస్తుంది. కొంచెం చిన్న డౌట్.
ఇక్కడ అసలు ఏం ఉండదు. ఇది ఎందుకో చేశారు కూడా అర్థం కాదు. మనం చంపడానికి చేశారు. నరకయాత్ర. అంతేగా, ఎప్పుడు నరకాలు పెట్టించాలని చూస్తారు వీళ్ళు. ఈ ముసలుడు ఎప్పుడు వస్తాడు? ఇది సడన్గా వచ్చినా వస్తాడు ఫ్రెండ్స్. పైకి వెళ్ళిపోదాం. ఒకసారి జాగ్రత్త ఒక్కసారి హ్యాండ్ బిల్ దొరకాలా ఇంటికే. పరుగులు తీసేయచ్చు. ముసలాడేమో ఇల్లు ఉడుచుకుంటూ ఉంటాడు, మన ఇంటికి వెళ్ళి కొడుకొని చిప్స్ మర్చిపోయి ఫ్రెండ్స్, చూడలేదు కదా. చూసాం ఫ్రెండ్స్. ఎందుకు మా చెల్లి కింద అనమన్నాను. ఒకసారి నా కొడుకు మర్చిపోతాడు. హే, ఇక్కడ చూడలేదు. ఇక్కడ ఉండిద్దే అనుకుంటా, నాకు తెలిసి కన్ఫామ్గా. తాతని లేపేసినాక చూద్దాం ఖచ్చితంగా. ఫార్మాట్ బాగుంది కదా. ఇక్కడ చూడలేదు అనుకుంటా, తాతని లేపేనాక ఖచ్చితంగా చూద్దాం. డైలాగ్ వాడుకోవాలి. తాత పడుకుంటున్నావా? ఈ మొఖానికి ఎందుకు పడుకోవడం, పెద్ద ఈయన కొడుకులా ఉంటావు. తాతయ్య 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 పాట పెట్టినా డ్యాన్స్ చేస్తావా? మర్చిపోయి ఫ్రెండ్స్, ఇది కూడా చూడలేదు కదా. అక్కడ మీట్ కటింగ్ ప్లేట్ దొరికిల్లా. ఏంది గతం మర్చిపోయా? వచ్చాడు ఫ్రెండ్స్. తాతయ్య 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 ఓ దుమ్తరు 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 భలే పడ్డాడు ఫ్రెండ్స్. పాప రాగాలు తెస్తున్నాడు ఫ్రెండ్స్. క్రోబార్ వెళ్ళిపోవాలి కదా. క్రోబార్ 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 నీ మీద నమ్మకాలు ఆశలు హ్యాండ్ బిల్ కోసం. క్రోబార్ మీనే దయ భారం అన్నీ. గెలిస్తే మాత్రం తాత గుండె మీద వేస్తా క్రోబార్ని. నాకు తెలిసి అక్కడే ఉండేది ఫ్రెండ్స్. కోమా స్టేజ్కి వెళ్ళాలి దెబ్బకి. నాకు తెలిసి అక్కడే ఉండద్ది. శవపేటిక ఏ మాయమవుతున్నాడు సభపేటిక. 1 minute అయిపోయి ఉండేది ఫ్రెండ్స్. 1 minute వాడు మాయమవుతాడు. ఓ సారీ ఇక్కడ కాదు. నేను కూడా మా చెల్లి గతం మర్చిపోతున్నానేమో. ఇంటికే ఫ్రెండ్స్, ఇంకా పదండి. కాకపోతే మధ్యలో గుండోడు కూడా వస్తాడు. వాడు 2 నిమిషాలు 30 సెకండ్లు ఆగుతాడు. మనం 10 నిమిషాలు. షార్ట్ గన్ చంపావు కాబట్టి 2 minutes ఉండేది. అయితే అంతలోకి ఇది తిప్పేసి వచ్చాడు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న రూమ్లో ఒక చిన్న కడ్డీ ఉండిద్ది. దాంట్లోకి వెళ్ళి తోపేసి తిప్పేసి సరిపోయింది. పైకి వెళ్దాం పదండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనల్ని ఎవ్వరు పేకలేదు. ఆ నల్ల గుండు గడు దెబ్బకి బెత్తరపోయి చూడాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం గేట్ అంతా అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు గుర్తున్నాయి. డోర్ హ్యాండిల్, క్రోబార్, ఇవన్నీ చేసేసుకోవడం. అమ్మాయి బయటికి వెళ్తున్నాం. తాత బెత్తర చూపడి చూడండి ఒకసారి. ఇదిగో తాత బెత్తరోడు. మూతి చూడండి, ముక్కు చూడండి, అసలు కళ్ళు ఎదిగేసి వాడికి. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు గ్రానీ చాప్టర్ 2 అయితే చేశాను కదా. ఇంకా కామెడీ సీజన్ పార్ట్ 3 మాత్రమే మిగిలింది. మీరైతే మాకు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. అలాగే గుర్తుంది కదా మా అడ్రస్ ఒంగోల్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్ కొత్తపట్నం బస్ స్టాండ్. మీరు కూడా మీ ఊరు ఏరియా కామెంట్ చేయండి. కానీ ఒంగోలుకి వస్తే ఖచ్చితంగా కొత్తపట్నం బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి మా టిఫిన్ షాప్ దగ్గర ఖచ్చితంగా రండి ఫ్రెండ్స్. అప్పుడు మేమైతే మీకు ఇప్పుడు షేర్వా దోశ అయితే 20 రూపాయలు, మేము మీకైతే 10 రూపాయలకి అయితే పెడతాము. మీరు ఎన్ని దోశలైనా తినండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసిన కింద ఎర్ర బటన్ గంట కొట్టేయండి. మేము చేసిన వీడియోలన్నీ మీకు మెసేజ్లు వస్తాయి గంట కొడితే. అంద ఫ్రెండ్స్, దట్స్ ఇట్ టుడే. లెట్స్ మోర్ వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్, కింద గంట కూడా కొట్టండి, నోటిఫికేషన్ వస్తుంది. మా సబ్స్క్రైబర్స్ అందరికీ మేమైతే లాస్ట్ నా ఫేస్ అయితే రివీల్ చేస్తాం కన్ఫర్మ్. 1 million వచ్చినప్పుడు గైస్, అది మాత్రం 1 million సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు మాకు ఎప్పుడైతే గోల్డెన్ ప్లే బటన్ వచ్చిందో ఖచ్చితంగా అప్పుడు మా ఫేస్ రివీల్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్.